హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాల్టి వీడియోలో కరకరలాడే చికెన్ పకోడీని చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్లోనే క్రిస్పీగా ఆయిల్ ఏమీ పీల్చకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని 1/2 కిలో వరకు తీసుకోండి. చికెన్ పకోడీకి ఈ సైజ్ పీసెస్ కొట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు శనగపిండి, 1/2 కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి మొత్తం అంతా బాగా కలపండి. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంది అంటే ఇంకొక టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. అంతకుమించి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. కొంచెం వాటర్ ఎక్కువైనా ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలిపి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. చికెన్ పకోడీ బాగా కుక్ అవ్వాలంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించండి, లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇలా వేసిన వెంటనే గరిటతో తిప్పేయకుండా 1-2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. అప్పుడే అన్నీ కలిసిపోకుండా ఈవెన్గా కుక్ అవుతాయి. ఆ తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు గరిటతో తిప్పుతూ ఇలా ఫ్రై చేయండి. ఇలా 10 నిమిషాల తర్వాత క్రిస్పీగా మంచి టెక్స్చర్లోకి టర్న్ అవుతాయి. ఇప్పుడు ఆయిల్ని తీసుకుని టిష్యూస్లోకి సపరేట్ చేసుకోండి. ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా చికెన్ పకోడీ చేసి పెట్టండి. వితిన్ సెకండ్స్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.